నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. भारत माता की भारत माता की भारत बीजेपी, नरेंद्र मोदी नायकत्व, బండి సంజయ్ నాయకత్వం, बीजेपी जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం जिंदाबाद, నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. भारत माता की भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, नरेंद्र मोदी नायकत्వం, బండి సంజయ్ నాయకత్వం, बीजेपी जिंदाबाद जिंदाबाद. బీజేపీ పశ్చిమ జోన్ పక్షాన శివ థియేటర్స్ చౌరస్తా లోపల భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ జిఎస్టీ వలన అనేక ఇబ్బందులు పడు జిఎస్టీ దాన్ని తగ్గించి జిఎస్టీ లోపల అనేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క జిఎస్టీ మీద కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ జిఎస్టీ లోపల ఏదైతే పన్ను భారం ఎక్కువైతే ఉన్నదో 28% ఉన్న పన్ను భారాన్ని 18%, అదేవిధంగా 18% పన్ను భారాన్ని కూడా 5% తగ్గించి అదే ఇంకా కొన్ని వాటిపైన కూడా జీరో అంటే జిఎస్టీ లేకుండా చేసి తయారు చేసి ఈ యొక్క దేశానికి సామాన్యులకు మధ్యతరగతి వారికి అదేవిధంగా రోజువారీ పని చేసుకునే వారికి కూడా ఈ యొక్క జిఎస్టీ లేకుండా చేసి ఇక దేశం లోపలనే కూడా అతిపెద్ద ఏదైతే మన ఇబ్బందులు లేకుండా కూడా అందరికీ కూడా లాభదాయకమైనటువంటి ఈ యొక్క తీసుకొని ఈ జిఎస్టీ లోపల ఈ కౌన్సిల్ తీర్మానం చేయండి. ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఈ నెల 22 నుంచి ఇది అమలుకి వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు మేము పశ్చిమ జోన్ పక్షాన ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా పాలాభిషేకం చేసి ఈ యొక్క మోడీ గారికి కానీ సంజయ్ గారు కానీ ఈ యొక్క ఏదైతే జిఎస్టీ తగ్గుదల లోపల వీరు చేసినటువంటి వినూత్న కృషికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ సంజయ్ గారు కూడా సహకరించిన సంజయ్ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాన్యుల పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ చూపి మధ్యతరగతి వారికి సామాన్యుల పట్ల కూడా వీరు పన్నుల భారం తగ్గించి వీరందరి మీద ప్రేమ అభిమానంతో ఈరోజు ఇబ్బందులు కూడా ఈ దేశంలో చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మేము ఒక్కసారి కూడా ఈరోజు నిన్న మొన్న కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ జిఎస్టీ ఏదైతే తగ్గించడం వల్ల కూడా ఈ యొక్క పన్నులు ఏదైతుందో మన రాష్ట్రానికి రావాల్సిన పన్నులు ఏదైతుందో తగ్గుతున్నాయి. ఈ యొక్క పన్నులు తగ్గడం వల్ల కూడా మనకు జిఎస్టీ రాకుండా పోతుందని చెప్పడము ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే పేదల పట్ల కూడా ఇబ్బందులు చేయడానికే వారు చూస్తారు తప్ప ఈ యొక్క ఆర్థికంగా వారి మీద భారం పడకుండా నరేంద్ర మోడీ గారు చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ మాత్రం మాకు పన్నులు ఎక్కువ పన్నులు కూడా ఆగిపోయినాయి, మాకు పన్నులు రాకుండా మాకు ఇంకా ఇబ్బంది పడుతుందని వీళ్ళ ఆర్థిక భారం పడుతుందని వీళ్ళు అనడాన్ని మేము దీన్ని ఏదైతే ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే మోడీ గారు ఎప్పుడైతే కూడా ప్రతి పని పట్ల కూడా శ్రద్ధ చూపెడతారు, ఏదైతే సామాన్యుల పట్ల కంటే పేదవారి పట్ల కూడా అనునిత్యం కూడా వారి కొరకు పనిచేస్తున్నారు, వారందరికీ కూడా ఆర్థికంగా భారం పడద్దని ఈ యొక్క ఏదైతే జిఎస్టీ తగ్గించారు కాబట్టి వారికి మళ్ళీ పక్షాన కూడా మేము అందరం కూడా నరేంద్ర మోడీ గారికి అభ్యర్థి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కరీంనగర్.